రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, శ్రావణి, ధరణి పక్కదారి పడుతుందని చెప్పడానికి ఇప్పుడు ఏసీబీ అధికారులు రైడ్ చేసిన దాంట్లో ఏకంగా జాయింట్ కలెక్టర్ దొరకడమే నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధరణికి సంబంధించిన దాంట్లో దాదాపు 13 గుంటలకు సంబంధించిన భూమిని నిషేధిత ప్రాంతం నుంచి దాన్ని మార్చాలి, అంటే ఆ డాక్యుమెంట్ని మార్చడానికి దాదాపు 8 లక్షల రూపాయలను డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్తో పాటు ఇటు ఈయన జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారు. జాయింట్ కలెక్టర్గా ఇతను భూపాల్ రెడ్డి ఉంటే సీనియర్ అసిస్టెంట్గా మదన్ మోహన్ పనిచేస్తున్నారు. ఇతను గుర్రంగూడ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర నుండి దాదాపు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ధరణిలో ఆ ల్యాండ్కు సంబంధించిన దాంట్ని ల్యాండ్ డాక్యుమెంట్ మార్చడానికి. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో, దాదాపు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారో అతను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ముందుగా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ని గుర్రంగూడ దగ్గర ఉన్న సంజీవయ్య వనం దగ్గర పట్టుకోవడం జరిగింది. అతనికి 8 లక్షల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను అసలు ఎవరు ఇచ్చారు ఈ డబ్బు, ఎవరు డిమాండ్ చేసే 8 లక్షల రూపాయలు తీసుకున్నారనే మదన్ మోహన్ ని ఏసీబీ సంబంధించిన ప్రత్యేక టీము సిఐయు టీము ఈసారి ఈ దాడుల్లో పాల్గొనుంది. ఈ సిఐయు టీం అతన్ని విచారించగా అతను జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. అతన్ని ఓఆర్ఆర్ దగ్గరికి దాదాపు రాత్రి 10:45 ప్రాంతంలో అతను ఓఆర్ఆర్ దగ్గరికి పిలిపించిన తర్వాత అతనికి ముందుగానే ఏసీబీ అధికారులు, సిఐయుకి సంబంధించిన అధికారులు మదన్ మోహన్ కి చెప్పారు, ఎక్కడ కూడా ట్రాప్ జరిగింది, పట్టుకున్నామనేది చెప్పకూడదని గురించి చెప్పి అతనికి 8 లక్షల రూపాయలు ఇచ్చి ఆ డబ్బుని జాయింట్ కలెక్టర్ కి ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అక్కడ ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చిన జాయింట్ కలెక్టర్ కి సీనియర్ అసిస్టెంట్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులకి ఈ ధరణికి సంబంధించిన కుంభకోణం మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఒక్క బాధితుడు మాత్రమే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఇంకా ఇలాంటి ఎంతమంది నుండి వీళ్ళు డబ్బులు తీసుకొని డాక్యుమెంట్లను తారుమారు చేశారన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ధరణికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు సెక్షన్ ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బంది వచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా జాయింట్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కడం అనేది కలకలం రేపుతుందనే మనం చెప్పుకోవచ్చు. ధరణిలో పూర్తి అవినీతి జరిగిందనడానికి ఈ కేసు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా ఏసీబీ సిఐయు అధికారుల ఆధీనంలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకా ఇలాంటి డాక్యుమెంట్లు ఏవేవి వీళ్ళు చేశారు అన్న దానికి సంబంధించి వాళ్ళ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.